ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఈడేంట్రా బాబు పొద్దున్న మూట మోసుకెళ్ళిపోతుండ అనుకుంటున్నారా? ఇవి విత్తనాలు దాని ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు విత్తనాలు పోయడానికి పొలంకి వెళ్తున్నా. ఇప్పుడు మనము ట్రాక్టర్తోని బక్కలతోని మిషన్లతోని దున్నేసి ఆకు పోయడం చూసుంటారు, లేదంటే డైరెక్ట్గా ఉడిచేయడం చూసుంటారు. ఇప్పుడు ఇవేవి సహాయం లేకుండా నేనైతే ఆకు పోయబోతున్నా. అది ఎలానో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తానికి నేను పొలం దగ్గరికి అయితే వచ్చాను. చూడండి మూట మోసుకొని. చూడండి ఫ్రెండ్స్, పొలంకి అయితే వచ్చాను నేను. మూట దించుతున్నా. చూడండి మా అమ్మ అయితే తూతుంది, అదేంటో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీన్ని కంక అంటారు. దీంతో తూగుతారు అనమాట. చూడండి, దీంతో పొడిస్తారు, దీంతో తూగుతారు. దీన్ని కంక అంటారు. ఈ కంకలో ఇంకో మోడల్ ఉంది, అది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను కొంచెం తూగుతాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా తూకోవాలి. మనం ఆకు బట్టి చేస్తున్నాం కాబట్టి ఆకు బట్టి మంచిగా ఉంటే ఆకు బాగా ఎదుగుతుంది. మేమైతే ఇప్పుడు గడ్డి ఏరుతున్నాం, గాబు. ఇది ఒక పద్ధతి అనమాట విత్తనాలు పోయడంలోన. చూడండి ఫ్రెండ్స్, వీటినే కంకలు అంటారు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ కంకలు చూడండి, ఇదంటే ఐరన్ కంక. ఇది మామూలుగా తయారు చేసుకుంది. అసలు కంకలు ఇలానే తయారు చేస్తారు. ఇది చూడండి, ఇది నొక్కు ఉంది కదా, దీన్ని నొక్కు అంటారు. ఇంకా ఇది చుట్టూ ఉన్నది ఎదురుకర్ర, కిందకి గుణపంలా ఉంది కదా. చూడండి మొత్తం కంక ఎలా ఉందో. అయితే ఇది ఎదురుకర్ర మొదలు భాగం నుంచి తయారు చేస్తారు. ఇది అదైతే గట్టిగా ఉంటుంది కదా దీనికి, ఈ సొప్ప దిగడానికి. అందుకు ఈ కర్ర తీసుకుంటారు. ఈ కర్ర తీసుకొని చూడండి ఎలా కరిసినట్టుందో. చూడండి వాటి కొలులో ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మొత్తం తువ్వేసాము. లైట్గా చినుకులు పడుతున్నాయి. ఇప్పుడైతే మేము విత్తనాలు పోయడానికి రెడీగా ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే అంకుడు రమ్మలు. ఈ అంకుడు రమ్మలు అయితే ఇప్పుడు విత్తనాలు పోసాక పాతాలి. ఇప్పుడైతే విత్తనాలు పోస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఆకు అయితే పోసాము. ఇప్పుడు మళ్ళీ దీనిపైన తువ్వేస్తాయి. ఇప్పుడు చాలా ఈజీగా ఉంది కదా పద్ధతి. మీరు కూడా ట్రై చేయండి. ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకొన్ని కొత్త వీడియోలతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.